తెలంగాణ ఎన్నికల నగారా మోగనుందా? పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఉప ఎన్నిక వస్తే ఎదుర్కొంటున్నారు అంటూ కడియం వ్యాఖ్యలపై వెనుక మతలబు ఏంటి? రేవంత్ సర్కార్కి కూడా ఉప ఎన్నికలను కోరుకుంటుందా? నిజంగా ఎన్నికలు వస్తే కడియం ధీమా వ్యక్తం చేస్తున్నారు సరే, మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఉప పోరుకు తాను సిద్ధమంటున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత 10 ఏళ్ల పాటు గులాబీ కండువాను మోసిన ఆయన ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ లో ఉన్నారు. కండువా మార్చడంతో న్యాయస్థానం తీర్పు ఎట్లా ఉన్నా సిద్ధమేనంటున్నారు. ఎన్నికల సమరానికి సై అంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో కీలక నేతగా ఉన్న కడియం శ్రీహరి ఈ విధంగా కామెంట్స్ చేయడంతో పొలిటికల్లో ఒక్కసారిగా హీటెక్కాయి. ఉప ఎన్నికలు వస్తే పారిపోనని పోరాడతానని అన్నారు. దీంతో ఆయనకు పార్టీ ఫిరాయింపు కంటే ఉప ఎన్నికల అంశమే ఆవశ్యకత ఎక్కువ ఉందని, దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో రాష్ట్రంలో పార్టీ మారిన 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప పోరు నగారా మోగనుందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారు. లోక్సభ ఎన్నికల వేళ కడియం శ్రీహరి కూడా హస్తం బాట పట్టారు. దీంతో ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా నోటీసులు కూడా జారీ అయ్యాయి. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపులపై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పును శిరస వహిస్తా, ఉప ఎన్నిక వస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నారు కడియం శ్రీహరి. ఎవరైనా న్యాయస్థానం తీర్పుకు లోబడి ఉండాల్సిందేనని చెప్తున్నారు. కడియం శ్రీహరి అభిప్రాయం ఇలా ఉంటే అసలు కడియం వ్యాఖ్యల వెనుక మతలబు ఏంటనేది ఆసక్తి రేపుతోంది. హస్తం పార్టీలోని అగ్ర నాయకుల అండతోనే కడియం ఉప పోరుకు ధీమా వ్యక్తం చేస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది. కడియం ధీమా ఓకే, మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారు కూడా కడియం లాగానే ఎన్నికకు సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వం కూడా ఉప పోరుకు మొగ్గు చూపుతుందా? మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజీ అందిస్తారు. రాజురెడ్డి, మొత్తానికి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వారి ఎమ్మెల్యేలకైతే గుబులు పట్టుకుంది. ఎందుకంటున్నానంటే సిఎల్పి మీటింగ్ జరిగితే కూడా ఆ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సిఎల్పి మీటింగ్లకి హాజరు కాలేదు. ఎందుకంటే ఈ యొక్క సిఎల్పి మీటింగ్కు హాజరైతే వాళ్ళు ఒక ప్రూఫ్ అనేది ఉంటుంది. కోర్టుకు కూడా బీఆర్ఎస్ ప్రూఫ్ ఒకటి సబ్మిట్ చేసే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఎలాంటి ప్రూఫ్స్ ఉండకుండా ఈ యొక్క సిఎల్పి మీటింగ్కు డుమ్మా కొట్టడమే బెటర్ అనుకొని ఆ డుమ్మా కొట్టారు. ఏకంగా సిఎల్పి మీటింగ్కు పోవాలా వద్దా అనే విషయం పైన దానం నాగేందర్ నివాసంలో భేటీ అయినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు దూరంగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే లీగల్కి సంబంధించినటువంటి అంశాలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ సిఎల్పి మీటింగ్కు వెళ్తే ఇది ఒక వివాదం జరుగుతుంది. అంతేకాకుండా కోర్టుకు కూడా ఈ ప్రూఫ్స్ చూపిస్తారు. కాబట్టి మనం ఇరకాటంలో పడతాం, ఇబ్బందుల్లో పడతాం అనేది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అయితే ఒక భయం అనేది మొదలైంది. ఇప్పటికే ఈ యొక్క ఫిరాయింపుల అంశాన్ని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఈరోజు కూడా విచారణ జరిగింది. 18వ తేదీకి వాయిదా వేసింది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉంటాయనేది కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఒక అడుగు ముందుకేసి ఉప ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలనేది కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేడర్ కూడా పిలుపునిచ్చింది.
పిలుపునిచ్చారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలు కూడా ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకు కూడా గుబులు మొదలైంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా గుబులు మొదలైంది. అందులో భాగంగానే వరుస మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది కూడా ఆలోచనలో బీఆర్ఎస్ ఇప్పటికే ఒక ముందడుగు వేసి ముందు ఆలోచనతో కూడా పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే బై ఎలక్షన్స్ వస్తాయి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి అనేది కూడా క్యాడర్ను అలర్ట్ చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇక పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అయితే చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పార్టీ మారాడు కాబట్టి మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే కారు గుర్తు మీద గెలిచి మళ్ళీ చేతి పార్టీలోకి వెళ్ళారు కాబట్టి కారు గుర్తుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కేడర్ కార్యకర్తలు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. అదే సమయంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాడరు నేతలు ఇంతకుముందు గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకే అనుచరులు అయి ఉంటారు. కాబట్టి ఇది ఈ రకంగా అటు ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే కడియం శ్రీహరి ఒక అడుగు ముందుకేసి మాత్రము ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి సిద్ధము, ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధము, ఉప ఎన్నికలను ఎదుర్కొంటాము, న్యాయస్థానాన్ని గౌరవిస్తామనేది కూడా కడియం శ్రీహరి స్టేట్మెంట్ చేశారు. అయితే కడియం శ్రీహరి మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే ఇప్పటికే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచారు, ఆ తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, తర్వాత కాంగ్రెస్ టికెట్ ఎంపీ టికెట్ వాళ్ళ కుమార్తెకు కావ్యకి ఇచ్చారు. కాబట్టి అతను బాజాబ్తా కండువా వేసుకొని ప్రచారం చేశాడు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు ఇవ్వమని తిరిగాడు, అతని పైన అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. అదేవిధంగా దానం నాగేందర్ విషయానికి వస్తే బీఆర్ఎస్లో గెలిచిండు, ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిండు, తర్వాత ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిండు. కారు గుర్తు మీదేమో ఎమ్మెల్యే గెలిచిండు, కారు గుర్తు ఎమ్మెల్యేగా టెక్నికల్గానేమో అసెంబ్లీలో కొనసాగుతుండు, ఎట్ ఏ టైం పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తు మీద పోటీ చేశాడు. ఇది పెద్ద ప్రూఫ్, పెద్ద ఎవిడెన్స్. అయితే ఇవన్నిటిపైన కూడా బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే అసలు పార్టీ ఫిరాయింపులను రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నాడు. పార్టీ ఫిరాయింపులు ఉండకూడదు, పార్టీ ఫిరాయింపులు చేసేవారు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి, వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలనేదేమో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్దాము, పోరాటం చేస్తాము, ఈ ఫిరాయింపులను ప్రోత్సహించద్దు, అధికారంలో ఏ పార్టీ ఉన్నా పర్లేదు కానీ ఫిరాయింపులు ఉండకూడదు అనేది కూడా రాహుల్ గాంధీ భావిస్తున్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది, కానీ తెలంగాణలోనేమో ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. దీనిపైనేమో అభివృద్ధిని చూసి నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అనేది అధికార పార్టీలోకి వస్తున్నారు, మేమేం రమ్మట్లేదు, ఫిరాయింపులకు ప్రోత్సహించట్లేదు, కానీ వాళ్ళే బీఆర్ఎస్లో ఉండలేక బీఆర్ఎస్ మనుగడ కోల్పోయిందని కాంగ్రెస్లోకి వస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ వాదన కనబడుతుంది. అయితే పార్టీలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు అయితే సంతృప్తిగా లేరనేది కూడా అర్థమవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా కేసీఆర్ ఫోటోను కూడా పెట్టుకున్నారు. కేసీఆర్ ఫోటోను పెట్టుకుని కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి అనేది కూడా సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో భాగంగా గూడెం మైపాల్ రెడ్డి కూడా మొన్న పెద్ద ఎత్తున కూడా సమర్థించారు. కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా తప్పేంటి, రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ఫోటో లేకపోతే వచ్చిన నష్టమేంటి అనే విధంగా మాట్లాడారు. అదేవిధంగా దానం నాగేందర్ కూడా అటు మా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది, ఉంటే తప్పేంటి, కేసీఆర్ ఫోటోతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఫోటో ఉంది, కేసీఆర్ ఫోటో పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు, పెట్టుకుంటా నా ఇష్టం అని దానం నాగేందర్ అన్నాడు. అదేవిధంగా దానం నాగేందర్ ఇప్పటికే హైడ్రా పైన విమర్శలు చేస్తున్నాడు. ఉన్నోళ్ళకు ఒకలాగా బిహేవ్ చేస్తుంది హైడ్రా, లేనోళ్ళకు ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, ఎవరైతే పేదల జోలికి హైడ్రా వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని కూడా దానం నాగేందర్ స్పష్టం చేస్తున్నాడు. అయితే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మొదటగా ఉన్నంత సంతృప్తిగా ఇప్పుడు లేరు, అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఏ ఉద్దేశంతో ఏ ఆకాంక్ష కోసము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చారో అభివృద్ధి జరుగుతుందని, నిధులు వస్తాయని అనుకొని కాంగ్రెస్లోకి వస్తే అదంతా ఇక్కడికి వచ్చిన తర్వాత జరగడం లేదు, నిధులు రావట్లేదు, అభివృద్ధి జరగట్లేదు. అదేవిధంగా రాజకీయ పరిస్థితి కూడా సందేహంగా ఉంది, ఊహిసలాటలా ఉంది, డోయాలమన స్థితిలో ఉంది. ఏం జరుగుతుంది, ముందుకు పోతే గొయ్యి వెనకపోతే నొయ్యిలాగా పరిస్థితి మారింది, ఏం చేద్దాం అనేది కూడా పెద్ద ఎత్తున తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు 18వ తేదీకి వాయిదా వేసింది. అయితే కడియం శ్రీహరి అయితేమో సుప్రీంకోర్టును గౌరవిస్తాము అంటున్నాడు, ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఉప ఎన్నికలకు సిద్ధమంటున్నారు. మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమో ఊగిసలాటలు పడింది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మేము గట్టెక్తామా ఎక్కమా,
గట్టెక్కాలంటే ఏం చేయాలి, ఒకవేళ మాకు ఉప ఎన్నికల్లో వస్తే అటు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేడరు పనిచేయదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కేడర్ పనిచేయదు, ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు కూడా పెద్ద ఊగిసలాటలు ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కొన్ని సాకులు చెప్తున్నారు. మేము కాంగ్రెస్లో చేరినామని ప్రూఫ్స్ లేవు, మేము రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవమే, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము, కానీ దేవుని కండవ కప్పుకున్నాం కానీ కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, అభివృద్ధి కోసం నిధుల కోసం పోయినామని కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా కూడా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక భయం అయితే పట్టుకుంది, ఉప ఎన్నికల భయం అయితే ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పట్టుకుంది. అదేవిధంగా ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైనా సంచలన తీర్పిస్తే ఏ రకంగా ముందుకెళ్తామనేది కూడా పెద్ద ఎత్తున ఊగిసలాటలు పడ్డారు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ అడ్వకేట్ కాదని స్వతహాగా ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా అడ్వకేట్ను పెట్టుకోవాలి, కేసు పైన వాదించాలి అని కూడా, వాదించడానికి అడ్వకేట్ పెట్టుకోవాలని కూడా నిర్ణయానికి వచ్చారు. దీన్ని బట్టి చూస్తే మొత్తానికైతే ఉప ఎన్నికల భయము పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పట్టుకుంది. ఉప ఎన్నికలు వస్తాయనేది మాత్రం బీఆర్ఎస్ కరాఖండ్గా చెప్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది అదే అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. బీజేపీ కూడా మేము కూడా రంగంలో ఉన్నాము, ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తామని బీజేపీ చెప్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఉప ఎన్నికలు వస్తే మా ప్రభుత్వానికి పరీక్ష, మేము ప్రభుత్వం అభివృద్ధి చేశాము, సంక్షేమం చేశాము, సంవత్సరం నుంచి మాకే అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ చెప్తుంది. ఈ యొక్క 3 పార్టీలు ఉప ఎన్నికకు సై అంటే ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళ పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. రీనా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. రేపు 10వ తారీఖు నాడు కూడా అది మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చూస్తున్నది. ఎవరైనా కోర్టు తీర్పుకు లోబడి ఉండవలసిందే. తప్పకుండా నా మటుకు నేను కోర్టు తీర్పును శిరసావహిస్తాను. ఉప ఎన్నికలంటూ వస్తే తప్పకుండా ఆ ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి